శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశం కిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాక అని పలకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచును. దేవుడు గడ్డిని విత్తమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారము ఆయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధారించే ధన్యత ఇచ్చినందుకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు సృష్టిని చేసినప్పుడు అందులో భూమిని చేశాడు. భూమి పైన రకరకాల వృక్ష ఫలములను మనము చూడగలం. మరి దేవుని నోటి మాట ద్వారా సృష్టిని కలిగించాడు. అదే విధముగా ఆయా జాతుల ప్రకారము వృక్షములను ఫలవృక్షములను ఆయన సృజించినట్టుగా లేదా భూమి మొలిపించినగా కానీ పలకగా ఆ విధంగా భూమి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవునికి జీవనోపాధికి సంబంధించిన ప్రతి ఫలము, ఆరోగ్యములు అనుగ్రహించేటువంటి ఫలములు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఆయా జాతుల ఫలవృక్ష ఫలములు ప్రభువు మొలిపించినప్పుడు ఆదామవులు వాటిని తిని సంతోషంగా దేవుని ఆరాధించారు. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో దేవునికి దూరం అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు నిత్య జీవం ఇచ్చే ఆ ఫలమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్మి ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నిత్య ఫలం పొంది ఈ లోకములో దేవుని మహిమపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించే ధన్యత ఇచ్చినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.